వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమస్తకః స విశిష్యతే. తాత్పర్యం: కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది. దీనిలో 2 ప్రధానమైన విషయములు ఉన్నాయి. కర్మ అంటే వృత్తి ధర్మం మరియు యోగ అంటే భగవంతునితో సంయోగం. కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని యందే నిలిపేవాడు. అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు. ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది కర్మఫలాలపై ఆసక్తియే కాని చేసే కర్మలు కావు. కర్మయోగికి కర్మఫలాలపై మమకారం ఉండదు. మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను త్యజించినా మమకారం విడిచిపెట్టడు. కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు. గృహస్థు జీవనంలో ఉండి కర్మయోగము ఆచరణ చేసేవాడు మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తముడు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈజ్: ఓ అర్జున, బట్ దోస్ కర్మయోగీస్ హూ కంట్రోల్ దేర్ నాలెడ్జ్ సెన్సెస్ విత్ ద మైండ్ and engage the working senses in working without attachment are certainly superior. The word karma yoga has been used in this verse. It consists of 2 main concepts: karma, which is occupational duties, and yoga, which is union with the God. Hence, a karma yogi is one who performs worldly duties while keeping the mind attached to God. Such a karma yogi is not bound by karma even while performing all kinds of works. This is because what binds one to the law of karma is not actions, but the attachment to the fruits of those actions. And a karma yogi has no attachment to the results of the action. On the other hand, a false renunciant renounces action, but does not forsake attachment, and thus remains bound in the law of karma. Sri Krishna says here that a person in household life who practices karma yoga is superior to the false renunciant who continues to dwell on the objects of the senses in the mind. Om Namo Bhagavate Vasudevaya.